మనకి ఎప్పుడైనా సరే దేశ రాజకీయాలన్నీ కూడా ఒకలాగుంటే ఆంధ్రప్రదేశ్లో జరిగే రాజకీయాలు వేరే లెవెల్లో ఉంటాయని చెప్పాలి. మరి దీంట్లో భాగంగానే మీ అందరూ తెలుసు ప్రస్తుతం అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కదా. సో దీంట్లో భాగంగా అక్కడ స్పీకర్ అయినటువంటి అయ్యన్నపాత్రుడు గారు ఏమన్నారు, వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీకి రండి, మీకు కావాల్సినంత సమయం ఇస్తాను, అదేవిధంగా మీరు ఏ టాపిక్ మీద చర్చిద్దామంటే ఆ టాపిక్ మీద చర్చిద్దాం. మరి దీంట్లో భాగంగా మరి మెడికల్ కాలేజ్ ఇష్యూస్ మాత్రమే కాదు, మీరు ఏది కోరితే దాని గురించి మాట్లాడదాం అని చెప్పేసి మరి అటువైపు స్పీకర్ గారు అయితే మాట్లాడడం జరిగిందనమాట. అయితే మరి ఇప్పుడు దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మాకు అసెంబ్లీకి వచ్చామంటే మరి ప్రజల గొంతులు మేము ఖచ్చితంగా వినిపించాలి కదా, ఎందుకంటే మాకు 40% ఓటు పర్సంటేజ్ ఉంది. సో దీంతో మేము ఖచ్చితంగా ఇంతమంది మాకు ఓట్లు వేశారు కాబట్టి వాళ్ళ కష్టాలు ఏంది, వాళ్ళ నష్టాలు ఏంది, ఇవన్నీ కూడా మేము అసెంబ్లీలో తెలియజేయాలి. మరి అటువంటి తెలియజేయాలంటే మాకు ఎక్కువ సమయం కావాలి. ఎక్కువ సమయం ఎప్పుడు వచ్చింది, ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు మాత్రమే మాకు ఎక్కువ సమయం వచ్చింది. కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంతేగాని మాకు స్పెషల్గా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పేసి అయితే మేము కోరట్లేదు. ఈ సమయం కోసం మాత్రమే మేము ప్రతిపక్ష హోదా కావాలంటున్నాం అని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ మరి ప్రతిపక్ష హోదా లేకపోతే సమయం దొరకదు, సమయం దొరకనప్పుడు మేము అసెంబ్లీకి వచ్చి ఉపయోగమైంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం జరిగిందనమాట. సో దాంతోపాటు మరి ఇంకో విషయం తీసుకొస్తుంది ఏంటంటే, సరే ఇప్పుడు మేము అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేయొచ్చు స్పీకర్ గారు, మరి ఒకవేళ కనుక మన మీద అనర్హత వేటు వేశారు అంటే మరి మన ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు మనందరం కూడా మరి రాజీనామా చేసేద్దాం, రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్దాం అని చెప్పేసి మరి ఒక స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక న్యూస్ అయితే బయటకు వచ్చిందనమాట.